ఆల్వేస్ ఫోన్ ఫోన్ ఫోన్. మా ఆయన, మీ హస్బెండ్ కూడా ఇంతేనా? ఆర్ఎల్స్ మీ పార్ట్నర్ కూడా ఇంతేనా? వచ్చిన దగ్గర నుంచి ఫోన్ ఫోన్ అని చాలా బిజీగా ఉంటున్నాడు. ఓకే, హ్యాపీయా? అమ్మో, ఇది అస్సలు నమ్మొద్దు, దీన్ని అస్సలు నమ్మకూడదు. వీడియో ఆఫ్ చేసి ఫోన్ పట్టుకుంటా. అంతే. ఇప్పుడు నా కోసం ఒక అక్క ఏంటిది గులాబ్ జామ్ చేసి ఇచ్చారనమాట. నాకు ఇష్టమని చెప్పి వీడియోలో, నేను ఒక వీడియోలో చెప్పాను కదా, అందుకని చెప్పి స్పెషల్లీ ఫర్ మీ. అసలైతే వేడిగా ఉన్నప్పుడే తీసుకొచ్చేసింది, కానీ ఇప్పుడు చల్లారా పెట్టేసిన తర్వాత తింటున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం గులాబ్ జామున్. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చాలా బాగుంది, చాలా బాగుంది. స్పెషల్లీ ఫర్ మీ అని చెప్పింది. నాకెందుకు పెట్టారా? ఊరికే అన్న, ఇద్దరికి అదే స్పెషల్లీ ఫర్ యూ. మిగిలింది ఏదంటే నాకు పెట్టారా? అందరి కోసం ఇచ్చిందనమాట. చాలా బాగుంది. సూపర్. అందుకే అయిపోయింది. సో ఇప్పుడు మేము మా వాడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. 1 వీక్ అయింది వాడు వెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్ళి. సో ఇవాళ వెళ్తున్నాం. సర్ప్రైజ్ అంటాను. సో వెళ్ళిన తర్వాత వాడి రియాక్షన్ చూద్దాం. సో 1 అవర్లో మాకు బస్ ఉంది. బస్ జర్నీస్ చాలా బాగుంటాయి కదా. బస్ జర్నీయే కాదు, ట్రైన్ జర్నీ కూడా బాగుంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము కూడా బాగున్నాము. ఈ వీడియో అయితే డిసెంబర్లోది. సో వెంకటేష్ ఇండియా వచ్చినప్పుడు వేదాంశ్ని ఫస్ట్ టైం మీట్ అవ్వడం, అదంతా ఒక వీడియో పెట్టాను కదా. మీరు ఇన్ కేస్ చూడకపోతే దాని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ అప్పుడు వేదాంశ్ మా ఇంటి దగ్గరే ఉన్నాడు అనమాట. సో నేను వచ్చినప్పుడు కూడా మా ఇంటి దగ్గర ఉన్నాడు. 1 మంత్ అలాగా ఇక్కడే ఉన్నాడు. ఇంకా వెంకటేష్ వచ్చిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు అనమాట. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. సో 1 వీక్ తర్వాత మేము వెళ్ళాము. అంటే పెళ్ళైన తర్వాత మా ఆడపడుచుంటికి వెళ్ళలేదన్నమాట. సో ఇదే ఫస్ట్ టైం ఇద్దరం కలిసి వెళ్ళడం. అందుకని ఆ తర్వాతే మాకు షిరిడి ట్రిప్ కూడా వెళ్ళాము. హైదరాబాద్ నుంచి ఆ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర కూడా కొన్ని డేస్ ఉన్నట్టు ఉంటుంది. అండ్ మాకు కూడా కొంచెం షాపింగ్ పని అవి ఉన్నాయి అనమాట. అవన్నీ కంప్లీట్ చేసుకోవచ్చులే అని చెప్పి వెళ్ళాము. సో బస్ కి అనమాట మా ఇంటి నుంచి, అంటే మా ఊరు నుంచి ఉంటుంది డైరెక్ట్ గా. నైట్ బస్ ఎక్కేస్తే మార్నింగ్ దిగిపోవచ్చు. అందుకని చెప్పి మేము ఇది ఇలా ప్రిఫర్ చేసుకున్నాము. బస్ ఎక్కినా, బండి ఎక్కినా, కార్ లో అయినా కూడా ఫస్ట్ నాకు మంచి అలవాటు ఉందన్నమాట, ఎక్కగానే పడుకోవడం. సో అలాగే పడుకున్నాను. బట్ ఆ తర్వాత లేచేసాను అనమాట. అంత నిద్ర ఏం పట్టలేదు. సో ఈ ట్రిప్ లో నాకు ఒక విష్ తీరిపోయింది. నాకు చిన్నప్పటి నుంచి బస్ లో ఇలాగ పక్కన ఒక చిన్న సీట్ ఉంటుంది కదా, అక్కడ కూర్చొని ఇలాగ అంతా చూడాలి అని చెప్పి కోరిక. సో మేము దిగాల్సిన స్టాప్ కంటే ముందే బస్ ఆపేసి, అంటే వేరే బస్ కి చేంజ్ చేశారు. బట్ ఆ చేంజ్ చేసిన బస్ లో సీట్స్ లేవని చెప్పి ఇలా ముందు కూర్చోమన్నాం అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పటికే లేచేసాడు. 5:30 అలా అయింది. ఆ లేచి కూర్చున్నాను అనమాట. వెళ్ళిన తర్వాత వాడి రియాక్షన్ చూడండి ఎలా ఉందో. వద్దండి, వద్దా మామయ్య వద్దా? అప్పటికి ఒక 1 మంత్ అలా అలవాటు అయ్యాడు బాగా నాకు. అందుకని చెప్పి చాలా ఎక్కువ ప్యాంపర్ చేస్తాడు అనమాట. అండ్ ఈజీగా ఐస్ చేయగలడు ఎవరినైనా కూడా. అలా కొంచెం సేపు ఆడుకున్నాక పడుకున్నాను నేనైతే. ఇంకా లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళాము. అప్పటికే ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది. తెలుసుకుంటా Say hi. Hi. Hello. Hi. Hi. అసలు మా వాడు
అప్పటి వరకు చక్కగా మాటలు చెప్తాడు, అంటే అలా అంటాడు. బట్ క్యామ్ ఆన్ చేయగానే ఏం మాట్లాడు అనమాట. అలా ఎలా తెలుస్తుందో తెలియదు కానీ అసలు ఫోన్ పట్టుకుంటే చాలు అలాగా స్టాచ్యూ లాగా మారిపోతాడు. ఇంకా తినడానికైతే మేము రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. సో దగ్గరలో మా వదిన వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక వెజ్ రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళాము. సో ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా చాలా అల్లరి చేస్తున్నాడు అనమాట. టేబుల్స్ ఎక్కేసి అలాగా రచ్చరచ్చ చేస్తాడు. బట్ ఏంటంటే ఈ కిడ్స్ ఈ ఏజ్ వాళ్ళ, అంటే మా ఇంట్లో గురించి చెప్తున్నాను, ఈ ఏజ్ లో కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫుడ్ సరిగ్గా తినట్లేదు, అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. సో ఇన్ కేస్ మీ దగ్గర ఏమన్నా బెటర్ ఐడియాస్ ఉంటే వాళ్ళతో ఫుడ్ తినిపించడానికి సో నాకు కామెంట్స్ లో చెప్పండి. ఎన్ని విధాలుగా ట్రై చేసినా కొత్తగా ఏం సృష్టిస్తున్నా కూడా తినట్లేదు అనమాట. సో మీరేం చేస్తున్నారు నాకు చెప్పండి. వేద నాకు ఇంకా ఇక్కడైతే కీరా ఉంటుంది కదా, మాకు ఫస్ట్ ఫుడ్ రాకముందు సలాడ్ లాగా పెడితే ఆనియన్స్ అను కీరా మాత్రం తింటాడనమాట. నార్మల్గా రైస్ ఆర్డర్ చెప్పాము, అది మాత్రం తినలేదు. ఇంకా మేమైతే స్టార్టర్స్ కింద చిల్లీ మష్రూమ్ ఆర్డర్ చెప్పామన్నమాట. నేను మష్రూమ్కి అంత ఫ్యాన్ ఏం కాదు, బట్ ఇది చాలా నచ్చింది అనమాట. ఇంకా మెయిన్ కోర్స్ కింద ఏమో షెజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఆల్సో పనీర్ బిర్యానీ చెప్పాము. రెండు చాలా యమ్మీగా ఉన్నాయి. ఇంకా తర్వాత అక్కడ దగ్గరలో ఒక మాల్ ఉందంటే అక్కడికి వెళ్ళామన్నమాట, కొంచెం షాపింగ్ ఉంది అని చెప్పి. ఏంటి ఇలా చెప్తుంది, ఇలా నేర్పిస్తుంది అనుకుంటారేమో. నేను అందరికీ చెప్పను, జస్ట్ వెంకటేష్ మాత్రమే అలా అంటారు అనమాట. సో నేను వేదాంశ్ టీమ్, మా ఆయన ఒక్కడే ఒక టీం అనమాట. ఇంకా అలాగా చేస్తూ ఉంటాం, జస్ట్ అప్పుడప్పుడు సరదాగా, ఎప్పుడు కూడా చెప్పను. మేము వెళ్ళింది అయితే ఒక మాల్ కి అనమాట. మా వదిన వాళ్ళ ఇంటికి ఒక 15 minutes అనుకుంటా. ఇది ముసరంబాగ్ మాల్. మరి మాల్ కి ఏమన్నా నేమ్ ఉంటుందో నాకు తెలియదు కానీ మేమైతే అక్కడికి వెళ్ళాము. అంటే అప్పుడు క్రిస్మస్ టైం కదా, డిసెంబర్, మేము మిడిల్ ఆఫ్ డిసెంబర్ వెళ్ళామన్నమాట. సో ఇంకా డెకార్ సెట్ చేసి ఉంచారనమాట. అక్కడ ఎంటర్ అవ్వగానే ఇలా కనిపించారు. ఫస్ట్ వేదాంశ్ చూసి షాక్ అయ్యాడనమాట. తర్వాత కొంచెం దగ్గరకు తీసుకెళ్తూ ఉంటుంటే ఊహు అన్నాడు. బట్ అయినా నాకు ఒక చిలిపి పని ఒకటి చేయడం ఇష్టం అనమాట. నాకు చిన్న బేబీస్ ని ఏడిపించడం అంటే చాలా ఇష్టం. ముందుగా అనిపిస్తుంది, మరీ ఎక్కువ సీరియస్ కాదు, జస్ట్ కొంచెం ఏడిస్తే నాకు వాళ్ళు క్యూట్ గా అనిపిస్తారు. సో అందుకని ఇంకా తర్వాత అలాగా మాల్లో తిరుగుతూ ఉన్నాము. సో మాకు అక్కడ ట్రైన్ రైడ్ ఉంటుంది కదా, అది కనిపించింది అనమాట. సో పర్ పర్సన్ వచ్చేసి 100 rupees, 3 rounds అనమాట. సో మాకైతే ఇలాంటి ఏమీ లేవు. సో ఇలాంటి చిన్న చిన్ని మూమెంట్స్ కొన్ని ఉంటాయి కదా పిల్లలకి, అవి మా వేదాంశ్కి ఉండాలని చెప్పి మాకు అనిపించింది. ఇద్దరికి కలిపి 200 అనమాట, 3 rides. ఫస్ట్ అంత ఎక్సైట్మెంట్ చూపించలేదు వేదాంశ్, బట్ తర్వాత బాగానే కొంచెం ఎక్సైట్ అయ్యాడు. సో వేదాంశ్కి యూట్యూబ్ లో రైమ్స్ వస్తాయి కదా, సో ఎప్పుడైనా వాడు బాగా ఏడుస్తున్నప్పుడు ఆ రైమ్స్ పెడతామన్నమాట. కొక్కుమిల్ అని అంటుంది కదా, సో అదంటే చాలా ఇష్టం. అలా అనగానే చాలా ఎక్సైట్ అవుతాడు. వాళ్ళు ఆ రైమ్సే ప్లే చేసి కొంచెం తిప్పారనమాట. ఇంకా తర్వాత మా ఆయన కొంచెం షాపింగ్ చేస్తానంటే అక్కడికి వెళ్ళాము. ఆ తర్వాత మరి నేను కూడా షాపింగ్ చేయాలి కదా, సో కొన్ని డ్రెస్సెస్ అండ్ జీన్స్ టాప్స్ చూశాను. ఆ మాల్ అవ్వడం వల్ల ఏమో కొంచెం ప్రైజెస్ ఎక్కువ అనిపించాయి. నాకు డ్రెస్ నచ్చితే ప్రైస్ నచ్చలేదు, ప్రైస్ నచ్చితే డ్రెస్ నచ్చలేదు, మొత్తానికి ఏం తీసుకోలేదు. ఒకటి తీసుకున్నాను అనమాట. నేను న్యూ ఇయర్ రోజు వేసుకున్నది తీసుకున్నాను, అది ఫ్రమ్ ట్రెండ్స్, ఆ మాల్లోనే తీసుకున్నాను. బాగానే ఉంది, అది నాకు కంఫర్టబుల్గా. కార్డ్ సెట్స్ ఏదో అంటారు అనుకుంటే, నాకు దాని నేమ్స్ కూడా తెలియదు. ఇంకా తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళామంటే డెకత్లాన్కి వెళ్ళామన్నమాట. సో ఆ మాల్లోనే కింద ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన గారు ఎవరి దగ్గర ఏ వస్తువు చూస్తే వెళ్ళి దాన్ని పట్టుకు రావడం అనమాట. సో కొంచెంసేపు అలా ఆడిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా వేదాంశ్ అప్పటికి చాలా అలసిపోయాడు అని చెప్పి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. సో నేను మా మమ్మీ మా ఆయన వేరే షాప్కి వెళ్ళామన్నమాట. జూడియో ఉంటుంది కదా, జూడియో ఏదో ఒకటి, దానికి వెళ్ళాము. సో నేను ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. బాగుంటాయి అని చెప్పి వెస్ట్రన్ వేర్ అని
అన్నారు అని చెప్పి వెళ్ళాము. బట్ నేనేం తీసుకోలేదు. మా ఆయన ఒక 2-3 టీ షర్ట్స్ అలా చూసినట్టున్నాడు, తీసుకున్నాడు. నేను ఒక 2 తీసుకున్నాను. బట్ జూడియోలో కాదు, దాని పక్కన ఇంకో ఏదో షాప్ ఉంటే అక్కడ తీసుకున్నాం అనమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు చాటాను ఇంకా దహీపూరి ఒకటి ట్రై చేసాము. మమ్మీ ఎప్పుడు దహీపూరి తినలేదు అంటే మమ్మీతో అది ట్రై చేయించాము. అండ్ నేనేమో సమోసా చాట్ తిన్నాను. ఆ తర్వాత దాని పక్కనే ఒక బేకరీ ఉందన్నమాట. సో నాకు పేస్ట్రీస్ అంటే చాలా ఇష్టం. అందులో పైనాపిల్, బటర్ స్కాచ్, బ్లాక్ ఫారెస్ట్, లీచీ ఫ్లేవర్, ఈ 4 ఫ్లేవర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నాకు దొరికింది పైనాపిల్ ఫ్లేవర్ అనమాట. పైనాపిల్ బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఫస్ట్ తీసుకొని అసలు వెంటనే తినేసాను. ఇండియా వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను పేస్ట్రీ తింటాం, అందుకని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఆ నెక్స్ట్ డే మేము చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళాలి అని ప్లాన్ కూడా ఉంది మాకు. సో ఎర్లీగానే డిన్నర్ ఇంకా అయిపోయింది. ఎర్లీగానే వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి పడుకొని పోయాము. ఆ నెక్స్ట్ డే ఇంకా రెడీ అయిన తర్వాత మా వేదాంశ్ హడావిడి చూసేయండి. చేతిలో చేసింది వద్దు ఇదిగో అమ్మా ఇదిగో ఇది ఆటలో ఏదో అలా పెట్టాడు బాగా. వాళ్ళ మమ్మీ కుంకుమ పెట్టుకుంటే ఇలా తీసుకొచ్చి అందరికి పెట్టాడు అనమాట. ఏం అంటదు, బట్ అయినా ఆడ సాటిస్ఫాక్షన్. ఇంకా బస్ కి వెళ్ళడానికి నడుస్తూ ఉన్నాం అనమాట. సో మేము ముగ్గురం నడుస్తూ, మా మమ్మీ మా అన్నయ్య బైక్ మీద వెళ్ళారు వేదాంశం తీసుకొని. సో దారిలో ఉసిరికాయల చెట్టు కనిపించింది. మా వదినకి చాలా ఫేవరెట్ అని చెప్పి వాళ్ళ అన్నయ్య తన కోసం కోసిచ్చారు. నాకు ఉసిరికాయలు అంతగా నచ్చవు. ఇంకా అక్కడే ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ కూడా చేసాం, చాలా బాగుంది అనమాట. ఆ తర్వాత మేము బస్ పాసెస్ ఉంటాయి కదా 24 hours కి, అది తీసుకున్నాము. ఇంకా వెంటనే ఏం దొరకలేదు. అక్కడ 20 minutes అలాగా బస్ స్టాండ్ లో వెయిట్ చేసిన తర్వాత దొరికింది. ఇంక వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే మేము గుడి క్లోజింగ్ టైం అయిపోయింది అనమాట. సో క్లోజింగ్ టైం కాదు అనుకుంటా, రష్ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని ఆ తర్వాత ప్రదక్షిణాలు చేసాము. సో ఫస్ట్ అయితే ఆ వేదాంశ్ని మా వదినే తీసుకుంది. బట్ వాళ్ళు ప్రదక్షిణాలు చేసేటప్పుడు కొంచెం డిలే అంటే స్లో అవుతున్నారని చెప్పి మేము ఇద్దరం తీసుకున్నాము. ముడి ఎవరు వద్దా ముడి దగ్గర మేమంత బాగా హ్యాండిల్ చేయలేమన్నమాట. అసలు మా ఆయన నేను పక్క నుంచి ఫస్ట్ లో అయితే నా దగ్గరికి ఎక్కువ వచ్చేవాడు. బట్ తర్వాత మా ఆయనకి బాగానే అలవాటు అయ్యాడు. అసలు అయితే చాలా రష్ గా ఉంది ఆ రోజు, సండే అవ్వడం వల్ల టూ మచ్ క్రౌడ్ ఉందన్నమాట. మాది అయిపోయిన తర్వాత చాలా దాహం వేసింది. వాటర్ కూడా క్యారీ చేయలేదు. తీసుకున్న ఒక బాటిల్ కూడా అయిపోయింది అని చెప్పి అక్కడ చెరుకు రసం ఉంటే అవి తాగేసాము. స్టార్ట్ అయిపోవాలి అని చెప్పి బయటకు వచ్చేసాము. మధ్యలో కొంచెం షాపింగ్స్ ఉండే కదా చిన్నవి, అవి చూసాము. నేను ముగ్గు వేసేది చిన్ని స్క్వేర్ టైప్స్ అలా డిఫరెంట్గా ఉంటాయి కదా, అవి తీసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత నాకు రేగి పండ్లు కనిపించాయి. నాకు రేగ్గాయలు అంటాం మేమైతే. సో అవంటే నాకు చాలా ఇష్టం. అండ్ రేగొడియాలి ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ వన్ టు హ్యావ్. ఇంకా అక్కడే కలెక్టర్ కాయలు అంటారు కదా, మ్యాంగోస్ ఉంటాయి కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అవి కరెక్టర్ కాయలు అంటారు అనుకుంటున్నాను. సో తెలియదు నాకు కూడా. అది తీసుకున్నాము. ఇంకా వెంటనే మేము కరెక్ట్గా బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసరికి బస్ రెడీగా ఉంది, ఇంకెక్కేసాము. సో అలాగా ఆ డే కూడా అయిపోయింది అనమాట. ఇంకా ఇంటికి వచ్చే తర్వాత లంచ్ చేసాము. అప్పటికే 3 or 4 అయిపోయింది అనుకుంటా. సో అందనమాట 2 days అక్కడ ఇలా గడిచాయి. అండ్ కమింగ్ వీడియోస్లో మా షిర్డీ ట్రిప్ గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో అవన్నీ చూడాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మళ్ళీ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఆల్సో బై బాయ్.